10 ఏళ్ల కేసీఆర్ పాలన 12 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఏం లభించిందనే అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మెట్రో 2వ దశ, ఎంఎంటీఎస్, RRR వంటి అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం కనీసం సహకరించడం లేదని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అడ్డం పడుతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 10 ఏళ్లు విధ్వంసం చేస్తే తాము వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయకపోయి ఉంటే నేడు హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకునేది కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుల అనుమతుల విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైఖరిని మరోసారి సీఎం తప్పుపట్టారు. అభివృద్ధి జరిగితే మరోసారి కాంగ్రెస్ గెలుస్తుందని, ఢిల్లీకి వెళ్లి కుట్రలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. మన కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులను తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తేనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన. నేను ఇవాళ అడుగుతున్నా, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు అడగాల్సిన అవసరం లేదా? గోదావరి నదీ జలాలు హైదరాబాద్ నగరానికి తాగడానికి నిధులు తీసుకురావాల్సిన అవసరం లేదా? సింగూరు నదీ జలాలను హైదరాబాద్కి తేవాల్సిన అవసరం లేదా? వీటి మీద మీరు మోడీ గారిని అడగరా? మూసీ నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే అది చేత కాదు. కానీ ఈడుండి పొంకనాలు కొడుతున్నారు. ఆయన పెద్ద మనిషి కిషన్ రెడ్డి వెనకటికి ఎవరో చెప్పిండట, పొంకనాల పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లునే. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగానువో ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. మోడీ గారిని అడుగు. ప్రాణహిత చేవెళ్ల మీద తుమ్మిడేటి ప్రాజెక్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనతో చర్చించడానికి రాకుండా అడ్డుపడుతున్నది మీరు కాదా? ఇవాళ సింగూరు జలాలను నగరాన్ని దాహార్తం తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుపుల్ల పెట్టింది మీరు కాదా? మరి మనకున్న మూసీని ప్రక్షాళన మనం చేసుకోవద్దా? మన యువకులకు ఉద్యోగ ఉపాధి రావద్దా? ఎందుకు అడ్డుకుంటున్నారు? గుజరాత్కు గులాములుగా మీరు ఎందుకు పనిచేస్తున్నారు? ఇవాళ పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతున్నారు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ళ తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్లలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతున్నారు కదా. అసెంబ్లీకి రాండి. 10 ఏళ్లలో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్లలో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. మా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ గారితోనే నేను సమాధానం ఇప్పిస్తా. ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసిండో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. ఇలా తప్పించుకోవడం మీ చేతనే అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఎలుకకు పొగబెట్టి బయటకు ఎట్లా తేవాళ్ళనో మా కార్యకర్తలు అందరికీ తెలుసు. మీరు అనుకుంటున్నాం ఎప్పటికీ మోసం చేస్తామని. హైదరాబాద్ నగరంలో పేదలు, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి విషయంలో సీఎం కీలక ప్రకటన చేశారు. 1,00,000 LIG, MIG ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, పేదలు కూడా నగరాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా వారికి ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ వేదిక మీద నుంచి ప్రకటించడానికి సంతోషపడుతున్నా. 1,00,000 ఇండ్లు LIG, MIG ఇండ్లు కట్టి పేదలని అందులో భాగస్వాములను చేసి అల్పాదాయ వర్గాలకు ఆ ఇండ్లను కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ వివరాలన్నిటిని కూడా తొందరలోనే అందిస్తాడు. ఏ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఆ ప్రాంతంలోనే కట్టించాలని ఆలోచన చేస్తున్నాం. $3 ట్రిలియన్ ఎకానమీ ముందుకు వెళ్ళాలి అని ప్రణాళికలు చేసినాం. అక్కడికి వెళ్ళాలంటే మా ఆడబిడ్డలు 1 కోటి మంది కోటీశ్వర్లు కావాలి. ఇలా ఎప్పుడు అభివృద్ధి కోసం నేను పోయి ఢిల్లీలో కలిసి వచ్చినా 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి పోయి కలుస్తాడు. నేను ప్రధానమంత్రిని కలిస్తే వెనకంగానే ప్రధానమంత్రిని కలుస్తాడు. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత కలుస్తాడు. నేను రైల్వే మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత పోయి కలుస్తాడు. నేను కలుద్దాం రమ్మంటే రాడు. నేను కూర్చొని వాళ్ళని ఒప్పించి మెప్పించి ఒక దారిలోకి పట్టుకొస్తే మన మంచి కాసిన పాలలో ఉప్పేసినట్టు పోయి చెప్తాడు, నువ్వు ఇస్తావు అంటే ఆయనకు పేరు వస్తుంది, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, నువ్వు చెయ్యకని పోయి కాళ్ళలో కట్టబెడుతుంటాడు ఈ కిషన్ రెడ్డి. మళ్ళీసారి మీరు ఒక్కరు కూడా బతికి బట్టగట్టి ఢిల్లీకి ఓరు. మళ్ళా 6 నెలలకి ఇక్కడికి వస్తా, నువ్వు అడిగిన అన్ని ఇచ్చే బాధ్యత నాది. ఆనాడు వాళ్ళు విధ్వంసం చేస్తే ఈనాడు తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి మన ప్రభుత్వం పనిచేస్తుంది. నిండు మనసుతోని మీరు ఆశీర్వదించండి. రాబోయే 24 నెలలు
నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేసి అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఆఖరి 6 నెలలు ఎన్నికల కోసం రాజకీయాల కోసం వస్తాం. ఆనాడు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, షేర్లింగంపల్లి 5-6 అసెంబ్లీలు అయితే రాబోయే రోజుల వేదిక మీద ఉన్న మిత్రులందరికీ టికెట్లు ఇచ్చే బాధ్యత నాది. మెట్రో విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విడిపించుకొని భవిష్యత్ అభివృద్ధి అవసరాలకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తామన్నారు. ప్రస్తుతం మేలుకోకపోతే ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు నగరాల దుస్థితి హైదరాబాద్కు వస్తుందన్నారు. ఈనాడు ఢిల్లీ నగర పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ప్రాంత వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఈరోజు ఢిల్లీనే పడావు పెట్టే పరిస్థితి ప్రధానమంత్రి నివసిస్తున్న ఢిల్లీకి ఈరోజు దాపురించింది. ముంబై నగరం వర్షాలు వస్తే గంటల కొద్ది రోడ్ల మీదనే నిలిచిపోయే పరిస్థితి. ఇవాళ బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ సమస్య వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఈనాడు అక్కడి నుంచి తరలి వచ్చి హైదరాబాదు నగరంలో ఈరోజు ప్రారంభించుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ తరాలకు ఏది అవసరమో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ను అందించడమే కాకుండా 1,34,00,000 జనాభా ఈ కోర్ అర్బన్ రీజియన్ ఏదైతే ఉందో క్యూర్ ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్డు లోపల సైబరాబాద్ కార్పొరేషన్ అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు గడిస్తుంది. ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి ఎంత పేరుందో మన సైబరాబాద్ కూడా అంతే పేరుంది. సైబరాబాద్ మహానగరపాలిక సంస్థను పెట్టుకున్నాం. 74 డివిజన్లతోని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఏ సరిహద్దులతోని ఈరోజు పరిపాలన సౌలభ్యం కోసం 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకున్నాం. అంతకుముందు హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో పలు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సుమారు 2,000 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 1,674 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సహా 161 కోట్లతో ఖానామెట్లో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి ఆల్విన్ క్రాస్ రోడ్ వరకు 6 వరుసల ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బ్రిడ్జి నెంబర్ 202 వద్ద 4 వరుసల ఆర్ఓబీ నిర్మాణం, గుల్మోహర్ జంక్షన్ నుంచి 2 వరుసల ర్యాంప్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ భవనానికి శంకుస్థాపన చేశారు. పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి ఎలక్ట్రికల్ వాహనాలు, 4 రంగుల డస్ట్ బిన్లతో పాటు స్వీపింగ్ మిషన్లను ప్రారంభించారు.